హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జులు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడే టమోటాలు అయితే వచ్చాయి. 100కు 6 కేజీలు. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించింది. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గినట్లయితే ఉన్నాయి కదా. 100కు 6 కేజీలు అయితే ఇచ్చారు, కానీ ఇప్పుడైతే వీటన్నిటిని అయితే క్లీన్ చేసుకోవాలి. మరి వీటిలో ఎన్ని పుచ్చులు ఉన్నాయో ఏమో తెలీదు. డైరెక్ట్ వాళ్ళే తూకం అయితే వేసిచ్చారు. మామూలుగా మనం వీటిని వడగిన్నెలో కూడా వేసుకొని కడిగి పెట్టుకోవచ్చు. కాకపోతే బయట అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుంది. అందుకనే ఇలాగ అయితే ఒక డబ్బాలో నీళ్లు పోసుకునేసి వీటిని కొద్దిగా సాల్ట్ వాటర్లో అయితే ముంచేసి ఇలా తుడిచి అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లో అయితే కొన్ని పచ్చి టమాటాలు కూడా అయితే వచ్చాయి. వాటితో చట్నీ అయితే చాలా బాగుంటుంది కదా పచ్చడి. మరి మీకు కూడా ఇష్టమేనా పచ్చి టమాటాలతో పచ్చడి? ఇష్టమైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇలా వీటిని అయితే క్లీన్ చేసేసాక నేను ఈ పచ్చి టమాటాలతోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను. భలే కమ్మగా ఉంటుంది కదా. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను పచ్చి టమాటా పచ్చడి చేయడం కోసం వీటన్నిటిని అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక 5-6 పచ్చి టమాటాలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొద్దిగా చింతపండుని, కొన్ని వెల్లుల్లిని, అలాగే పచ్చిమిర్చిని అయితే ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి నూనెలో వేసినప్పుడు అయితే ఏమీ ఎగరవు కదా. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా అయితే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఈ ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే దీనిలోకి కొద్దిగా ఆయిల్ అయితే డ్రాప్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి కొద్దిగా జీలకర్ర, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి వెల్లుల్లిని యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని కూడా మరో 1 మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాము. ఈ పచ్చడికి మనం తిరువాత పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్ లోకి, రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి వీటిని మనము ఇలాగా చేత పట్టుకుంటే కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలి. ఇంకా ఇలాగా టమోటా అయితే మెత్తగా అయిన తర్వాత ఇప్పుడైతే నేను దీంట్లోకి చింతపండును అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లోనే మంటను పెట్టుకుని మగ్గించుకుందాము. ఇది కొంచెం బాగా చల్లారాక దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే నేను మిక్సీ అయితే పట్టేస్తాను. ఇప్పుడు దీనిలోకి నేను ఒక స్పూన్ పైన ఉప్పునైతే యాడ్ చేశాను. మూత పెట్టేసి ఇక మిక్సీ అయితే పట్టేద్దాము. జస్ట్ ఒక పల్స్ అయితే ఇచ్చేసాను. మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.